చేస్తుంది. కానీ మాకు కామన్ సింబల్ లేకపోవడం వలన చాలామంది ముందుకు రాలేదు. ఎమ్మెల్యేలుగా 5 కాంటెస్ట్ చేసినాం, ఎంపీలుగా 8 మంది కాంటెస్ట్ చేసినాం. ఇప్పుడు మాకు కామన్ సింబల్ కూడా వచ్చింది కాబట్టి మొత్తం కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లలో అంతటా మా పార్టీ వాళ్ళని నిలబెట్టాలని మేము అనుకుంటున్నాము. మీరు మీడియా వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఆ 3 పార్టీలకు ధీటుగా నీతి నిజాయితీ గల మా పార్టీని మేము నిలబెట్టి స్వచ్ఛమైన సేవ చేసే అభ్యర్థులను మేము సెలెక్ట్ చేసి ఎన్నుకుంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. ఇప్పుడు రాజకీయం మొత్తం చండాలం అయిపోయింది. దోపిడీ, దొంగతనాలు, రేపిస్టులు 80% ఆఫ్ ద రేపిస్టులే ఇవాళ ఉన్నారు. మినిస్టర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అందరూ దోపిడీగానే ఉన్నారు. అందువరకు ఆ దోపిడీని తరిమి కొట్టడానికి మాత్రమే మా సోషలిస్ట్ పార్టీ ముందుకు వస్తుంది. మేము తప్పకుండా మీ సపోర్ట్ వలన మేము ఏదో చెప్తున్నామో కనీసం మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫోకస్ చేస్తే అది బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అందువరకు దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి. అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీలలో మా పార్టీ నుండి అభ్యర్థులను నిలబెడతాము. కనీసం వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇండిపెండెంట్గా నిలబడితే వాళ్ళకు సింబల్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. ఆల్రెడీ సింబల్ ఉన్న పార్టీ సోషలిస్ట్ పార్టీ నుండి వాళ్ళు కాంటెస్ట్ చేస్తే ఇవాళ మాకు సింబల్ ఉంది కాబట్టి ఇవాళ నామినేషన్ ఇస్తే రేపటి నుండే వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అందుకొరకు ఇండిపెండెంట్గా నిలబడాలనుకునే వాళ్ళందరికీ సోషలిస్టు పార్టీ ఒకటి ఉంది, నీతిగల పార్టీ. మాకు బీఫామ్కు కానీ ఏ డొనేషన్లు వద్దు, డబ్బులు వద్దు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఎక్కువ ఖర్చులు కూడా పెట్టుకునే అవసరం లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాది. ఎందుకంటే ఓటు కోరేది సీటు కోరేది లేదు, ఓటు కోరేది లేదు. అది మా ప్రిన్సిపల్. పైసలు ఉన్నా కానీ పైసలు ఇచ్చి ఓటు కొనొద్దు. అది అందుకొరకు మేము నిజమైన అభ్యర్థులను ఎన్నుకునేలా ప్రజలను కోరుకుంటున్నాము. ఇప్పుడు నా పేరు నీరటి ఆంజనేయులు, సోషలిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే, మరి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ల కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నేషనల్ జనరల్ సెక్రటరీ గారు సందీప్ పాండే గారు, అలాగే సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన రాష్ట్ర సుభద్రెడ్డి గారు, నాతోటి మిత్రులు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ తెలంగాణలో మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్ జరిగిపోయినాయి. అది ఏం జరిగింది అనేది మన మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ నిన్న సడన్గా ఈరోజు నామినేషన్ చేయడం జరుగుతున్నాయి, ఈ రోజు నుంచి 3 రోజులు. అందుకే మేము ఏంటంటే, సోషలిస్ట్ పార్టీ అనేది నీతి నిజాయితీ ఈక్వాలిటీతో పనిచేస్తున్నది కాబట్టి మేము అందరం అన్ని ఏరియాలలో కాన్సెంట్రేట్ చేస్తున్నాము. మరి సందీప్ పాండే సార్ కూడా అదే చెప్తున్నాడు, మేము డబ్బులు ఇవ్వము, ఓటుకు నోటు అనేది ఉండదు మా దగ్గర. అలా మరి ఇలాగే మరి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏ పార్టీలు కూడా మరి రైతులకైనా సరే ప్రజలకైనా ఈక్వాలిటీ లేదు, న్యాయం జరగట్లేదు. అందుకే మనం ఆల్టర్నేట్గా సోషలిస్ట్ పార్టీ ద్వారా మేము రాజకీయాలకు వచ్చాము. మరి నీతి నిజాయితీకి మరి అవినీతి లేకుండా రాజకీయాలు చేస్తాము. ప్రతి ఒక్క క్యాండిడేట్ను మేము గెలిపించుకునే విధంగా మరి 3 పార్టీలకు అతీతంగా మేము పోటీ చేస్తామని చెప్పడం సందీప్ పాండే సార్ కూడా అదే చెప్తున్నాడు. నీతి నిజాయితీ ఇక్కడ లేదు తెలంగాణలో. మరి ఎక్కడ చూసినా కానీ మొన్న ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ప్రజలకు ఏమరుగు పెట్టిందని చెప్పేసి ఆయన అంటున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాల నుంచి ఒక రైతు బంధు సరిగ్గా ఇవ్వట్లేదు, మరి ఇస్తారన్న హామీలు ఇవ్వట్లేదు, ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసింది, 2 సంవత్సరాలు కూడా అదే చేస్తున్నాడు. మరి బీజేపీ కూడా వేరే ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఒరగబెట్టి ఏం లేదని చెప్పేసి సందీప్ పాండే సార్ కూడా అదే చెప్తున్నారు. మేము కూడా మరి రేపటి నుంచి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రతి డివిజన్లో, ప్రతి మున్సిపాలిటీలో మేము వేయడానికి సిద్ధమవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ తర్వాతనే ప్రతి ఒక్క క్యాండిడేట్ మా దగ్గర రావాలి, మా పార్టీలోకి వచ్చేసి పోటీ చేయాలి. అలాగే మేము పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన సుభద్రెడ్డి గారు మేడం, అలాగే మన సోషలిస్ట్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, సోషల్ యాక్టివిస్ట్ సార్, మన మెగాజెస్సీ అవార్డు గ్రహీత సందీప్ పాండే సాబ్, అలా మన తోటి మిత్రులు వాజిద్ గారు, అలాగే మిగతా మిత్రులందరికీ మరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు పార్టీ జైనింగ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మనం
మొహమ్మద్ రషీద్ గారు మన కొండాపూర్ నుంచి వచ్చారు. పార్టీలో గ్రాండ్గా మరి జాయిన్ అవుతున్నారు. యాదయ్య గారు ఆయన కూడా మన కొండాపూర్ నుంచి అబీస్పేట్ నుంచి మన సోషలిస్ట్ పార్టీలో చేరినందుకు వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్తున్నాము. आने वाले इलेक्शन में कंटेस्ट भी करने वाले అఫ్రోజ్ భాయ్ మన కొండాపూర్ నుంచి మన షేలింగంపల్లి దగ్గర నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఉన్నారు కాబట్టి మన జిహెచ్ఎంసీలో ప్రతి డివిజన్ నుంచి మనము కాంటాక్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపాలిటీ ఎలక్షన్ కాబట్టి అందరూ ఇన్ఛార్జీలుగా నియమించడం జరుగుతుంది. ఈరోజు అఫ్రోజ్ భాయ్ జాయిన్ అయ్యారు. యూసుఫ్ భాయ్ కూడా ఈరోజు మన సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతున్నది. ఈరోజు మన పార్టీ ఎలాగైందంటే చాలామంది ఈరోజు రావడం జరుగుతున్నది. మున్సిపాలిటీలో ప్రతి డివిజన్లో ప్రతి మున్సిపాలిటీ కౌన్సిలర్గా మనం పార్టీ నిలబెట్టడం జరుగుతున్నది. మరి ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మనం పోటీ చేయడము మ్యాక్సిమం గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పార్టీ కార్యక్రమం నడుస్తున్నది. మరి ఇతరులతో జైనింగ్ కార్యక్రమం సమాప్తం చేస్తాం.